దేవునికి మహిమ కలుగును గాక. అందరికి ప్రైజ్ ఆడండి. మరి ఉదయకాలం మరలా మీతో నేను కలుసుకున్నట్టుకు దేవుడు నాకు ఇచ్చే మా కృపను బట్టి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. మీరందరూ బాగున్నారు నమ్ముతున్నాను. దేవుని పిల్లలము ఖచ్చితంగా దేవుని కృప మనతో ఉంటుంది, మనం బాగుంటాము. చూడండి, నేను దినం మనము 1వ రాజుల గ్రంథంలో సొలొమోను రాజు అవ్వటము, దేవుని దగ్గర తనను జ్ఞానం కావాలని కోరుకోవటము, ఆ జ్ఞానాన్ని పొందుకున్నాడు. ఆ పొందుకున్న తర్వాత ఆయన రాజ్య పరిపాలన ఎలా ఉంది అది చూస్తే చాలా చమత్కారంగా, చాలా అందరికి ఆసక్తికరమైనటువంటి ప్రభుత్వం ఏలుతున్నాడు. అందరిని ఆయన మెచ్చుకుంటున్నారు. ఆయన యొక్క రాజ్య పరిపాలనలో ఎక్కువగా ఆయనకి బహుమానాలు వచ్చేటి. అంటే ఆయన వేసేటువంటి ఆ యొక్క చమత్కారమైన ప్రశ్నలు, ఆ తర్వాత వాళ్ళకి ఇచ్చేటువంటి సమాధానానికి అందరూ వచ్చంటే చుట్టుపక్కల ఉండేటువంటి రాజులు రాణులు వచ్చి ఆయన్ని దర్శిస్తూ అవన్నీ వినాలని ఆసక్తిగా వచ్చేవాడు అనమాట. అయితే వాళ్ళు వచ్చేటప్పుడు బంగారు, వెండి, రత్నాలు ఇవన్నీ బహుమానాలుగా తీసుకొని వచ్చి ఇచ్చేవాడు. కాబట్టి రాజు అయినటువంటి సొలొమోనుకు దేవుడు ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదము నీ జ్ఞానంతో పాటు ఐశ్వర్యాన్ని కూడా ఇస్తానన్నమాట అక్కడ ఖచ్చితంగా 100% నెరవేర్చబడింది. కాబట్టి దేవుడు అంత ఐశ్వర్యాన్ని ఆయనకు అనుగ్రహించాడు. అనుదినము ఆయన యొక్క భోజనం అయితే అంత అసలు విలాసవంతమైనటువంటి భోజనము ఆయన యొక్క నగిరిలో ప్రతిరోజు ఆయనతో పాటు ఆయనతో ఉండేటువంటి వాళ్ళకి జరిగేది. అది ఇలాంటి అంటే సౌకర్యముతో, సమాధానముతో, సంతోషంతో ఉంటున్నాడు. ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటున్నారు. వాళ్ళందరి పక్షాన ప్రార్థిస్తున్నాడు. ఇలాంటి కార్యక్రమాలు మంచిగా చేసేటువంటి సమయంలో ఆయన యొక్క అందాన్ని చూసి, సొలొమోను చాలా అందగాడట, ఆయన అందాన్ని చూసి, ఆయన జ్ఞానాన్ని చూసి ఎంతో మంది స్త్రీలు ఆయన దగ్గరికి వచ్చి పెళ్లి చేసుకోమనే వాళ్ళట. కాబట్టి ఆయనకి 700 మంది భార్యలు. ఎంతమంది భార్యలని? 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు, మొత్తం 1000 మంది. ఈ 1000 మందితో ఆయన జీవితం సాగుతూ ఉంది. ఇలా సాగే సమయంలో అంతటితో అలాగే సాగి ఉన్నా కూడా చాలా మంచిగా ఉన్నాం ఆయన యొక్క జీవితం. కానీ ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే, ఈ భార్యలు ఒక్కొక్క దేశం నుంచి ఒక్కొక్క వారు రావటము, ఈయన యొక్క అందాన్ని, ఆయనకి ఇవ్వబడిన జ్ఞానాన్ని బట్టి వాళ్ళు మెచ్చుకోవడం, వాళ్ళు వివాహాలు చేసుకోవడము, అంటే స్వయంవరాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో వాళ్ళు ఆ భార్యలు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు ఏ దేశాల నుంచి వచ్చారో ఆ దేశపు ఆ యొక్క ఆచారాలు, అక్కడ వాళ్ళు ఆరాధించేటువంటి దేవుళ్ళందరినీ మరలా ఈయన సముఖానికి తీసుకొని వచ్చేవాళ్ళు. కాబట్టి ఈ భార్యలను బట్టి ఈ తండ్రి అయితే ఖచ్చితంగా ఆయన ఏ మాత్రం ఇంక వేరే దేవుని ఆరాధించలా. నిజమైన దేవుడు భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవుడి మీదే తన హృదయాన్ని ఉంచాడు. తన దేవుడు చెప్పిన ప్రకారం జీవించాడు. ఇంకా వేరే వాటికి ఎక్కడ కూడా ఆయన ధూపాలు వేయటము, నైవేద్యాలు ఇవ్వటం ఏమి చేయలేదు. కానీ సొలొమోను ఏం చేస్తున్నాడంటే, అందరికి అంటే భార్య ఏ మాట చెప్తే ఆ మాట విని అన్ని అంటే ఆ దేవతల ప్రకారం ఆ దేవతకి ఇష్టమైన పనులు చేస్తూ ధూపాలు వేయటము, ఆ తర్వాత అక్కడక్కడ ఆ విగ్రహాలను పెట్టటము, ఆ తర్వాత చెట్లకి పుట్లకి అన్నిటికీ ఆయన భార్యలతో పాటు ప్రార్థనలు చేయటం మొదలు పెట్టాడు. ఇది దేవుడికి నచ్చలేదు. కాబట్టి ఆయన యొక్క పరిపాలనలో అది చాలా దేవుడికి బాధాకరంగా ఉంటుంది. తన తండ్రి లాగా, అంటే ఈ యొక్క 1వ రాజుల గ్రంథం 10వ అధ్యాయం 33లో ఒక మాట ఉంటుంది. దావీదైనటువంటి రాజైన దావీదు తన తండ్రి, ఆయనలాగా తన జీవితం లేదంట. దావీదు ఒక పాపం చేశాడు బత్షెబతో, మరలా పాపం చేయలేదైనా. కేవలం దేవుని యందు భయభక్తులు కలిగి తన పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టి జాగ్రత్తగా బ్రతికాడు. అయితే సొలొమోను అలా చేయట్లేదు. పాపం అంటే దేవుడికి ఇష్టం లేని పనులన్నీ చేస్తున్నాడు. కాబట్టి దేవునికి ఆయన మీద ఏమొస్తుందంటే బాధ కలుగుతుంది. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఆయనంట 40 సంవత్సరాలు యెరూషలేముని ఏలుబడి చేశాడు. అంటే రాజ్య పరిపాలన చేసి ఆ తర్వాత ఆయన చనిపోయినటువంటి పరిస్థితిని చూస్తున్నాము. ఆయన తర్వాత ఆయన కుమారుని యెరోబాము అనేటువంటి వాడు తన కుమారుడు రాజ్యం ఏలేదానికి వస్తాడనమాట. వచ్చిన తర్వాత ఆయన హయాంలో దేవుడు చెప్తాడు ఎవరితో, చూడు నీ తండ్రి లాగా నువ్వు జీవించలేదు, నువ్వు జ్ఞానం అడిగితే జ్ఞానం ఇచ్చాను, అడక్కపోయినా కూడా ఐశ్వర్యం ఇచ్చాను, కానీ నువ్వు మాత్రం నీ ఇష్టానుసారంగా జీవించావు. కాబట్టి మనము ఈ లోకంలో బ్రతికేటప్పుడు ఒళ్ళు మనసు దగ్గర పెట్టి మనకు వచ్చింది కదా అని ఇష్ట ప్రకారం చేస్తే ఇలాంటి పాపంలో పడిపోతాం. కాబట్టి ప్రతిదీ కూడా కంట్రోల్ చేసుకోవాలా, దేవునికి లోబడాలా. దేవునికి లోబడకపోతే నేను చెప్పాను మీకు ముందు వీడియోలో, అన్ని వచ్చినట్టే ఉంటాయి, అన్ని ఏమీ లేకుండా అయిపోతాము. కాబట్టి అలాంటి పరిస్థితి ఎప్పటికీ రాకుండా ఉండాలంటే మనము దేవునికి లోబడినప్పుడు, దేవుడు చెప్పిన ప్రకారం మనం జీవించినప్పుడు దేవుని యొక్క కార్యమును మన జీవితంలో
మెండుగా జరుగుతాయి అన్నమాట. కాబట్టి సొలొమోను మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ ఎంజాయ్ లో దేవుడికి వ్యతిరేకమైన జీవితం చేశాడు. కాబట్టి దేవుడు 12 రాజ్యాలకు రాజుగా పెట్టినటువంటి దేవుడు అవన్నీ ఇదిగో నువ్వు నీ తండ్రికి ఇచ్చిన మాట ప్రకారము నువ్వు ఇప్పుడు ఉంటావు. నువ్వు వెళ్ళిన తర్వాత నీ కుమారుడి చేతుల్లో నుంచి ఆ 12 రాజ్యాలు 11 రాజ్యాలు తీసివేస్తాను. ఇంకా మీ దగ్గర సేవకులుగా ఉండే వాళ్ళకి ఈ రాజ్యాన్ని నేను ఇవ్వబోతాను. ఒక రాజ్యం మాత్రం ఉండదు. ఎందుకంటే నేను ఇచ్చిన మాట అదిగో ఈ వంశంలోనే దావీదు వంశంలోనే నా రక్షకుడు రావాలా. కాబట్టి నేను ఆ వంశాన్ని అలాగే నేను కంటిన్యూ చేస్తాను. ఇక మీకు వరకుండు ఆ రాజ్యాలు ఉండవనేటువంటి మాట చెప్పడం చూస్తున్నాను. దేవుడు ఎన్నోసార్లు మనిషిని హెచ్చరిస్తాడు. దేవుడు ప్రేమించినట్టు ఈ లోకంలో ఎవరు ప్రేమించను అంటాడు. యెషయా గ్రంథంలో పాలు ఇచ్చు తల్లి తన బిడ్డను మర్చిపోతుందంట, కానీ నేను నిన్ను నా అరిచేతిలో చెప్పుకొని ఉన్నానంటాడు. అంటే మన సృష్టికర్త అయిన దేవుడు మనల్నంట ప్రతిరోజు ఆయన అరిచేతిలో చెప్పుకొని మనం చూస్తుంటాడంట. మనం ఎలా ఉన్నాం, మన భవిష్యత్తు ఎలా ఉండాలని. తల్లి అయితే ఒక్కొక్కసారి మనం చూస్తుంటాం హాస్పిటల్లో బిడ్డల్ని కనేసి వదిలేసి వెళ్తుంటారు. కొంతమంది మధ్య మనం చూస్తుంటాం టీవీల్లో బిడ్డల్ని చెప్పేస్తుంటారు, బిడ్డను వదిలేసి వెళ్ళిపోతుంటారు. అంటే అంత మమకారం ఈ లోకంలో ఎవరికైనా ఉన్నట్టు ఒక తల్లికే ఉంటది, తర్వాత తండ్రికి. ఆ తల్లి ఒకవేళ బిడ్డను విడిచిపెట్టచ్చు గాని నేను మాత్రం నిన్ను విడవను ఎడమాయినట్టున్నాడు దేవుడు. అలాంటి ప్రేమ కలిగిన దేవుడు, అలాంటి దేవుడు మనకు అన్ని సదుపాయాలు ఇచ్చి మనల్ని కాపాడుతుంటే ఆయనకు వ్యతిరేకంగా జీవిస్తే మన జీవితాలు ఎలా ఉంటాయి? కాబట్టి మనము లోబడేది నేర్చుకోవాలా. ఆయనకి వ్యతిరేకమైన జీవితం ఉండకుండా ఉండాలని ప్రతిరోజు అరుణోదయానికి ముందే మనము దేవుని సన్నిధానంలో ప్రార్థించాలా. మనం ఇదిమ్మని అడగాల్సిన అవసరం, మనకేం కావాలో ఆయనకి బాగా తెలుసు. అయితే మనం అడగాల్సింది ఎక్కడ మేము పాపం చేయకుండా, ఏ విధమైన నింద జీవితం మాకు కలగకుండా, మా పిల్లల మీద మా మీద నీ కృపను ఉంచయ్యా. ఇదిగో మేము రైట్ వేలో నడవాలా, మేము నడిచినప్పుడు నీ కృప మాకు దయచేయి. ఇదిగో మా అనుదిన ఆహారం దయచేయి. అంతేగాని ఆ ఎస్టేట్ కొనాలా, ఇది ఏది నువ్వు అడగపడలేదు. నీకు ఏది కావాలో అది ఇస్తాడు. చూడు, అడగకపోతే కూడా సొలొమోనుకి ఐశ్వర్యం ఇచ్చింది దేవుడు. మన జీవితాన్ని కలగజేసుకుని మనల్ని గొప్ప చేసేవాడు మన దేవుడు. కాబట్టి ఆ గొప్పతనాన్ని బట్టి మనము ఈ లోకంలో తబ్బిపోయిపోయి పాపంలో పడిపోకూడదు. గొప్ప ఇచ్చిన దేవుని మనం గొప్ప చేయాలి కానివ్వండి. ఆ గొప్ప ఇచ్చిన దేవుని మనం పక్కన పెట్టేసి మనం గొప్పల్లో పోతే మనం ఏమైపోతాము? పతనం అయిపోతాము. అలా పతనమయ్యే దాని కొరకు దేవుడు మనల్ని పిలవలేదు. మనం ఎల్లప్పుడూ దేవుని ఇష్టముగా, దేవునికి ఇష్టానుసారమైన జీవితం మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలా మన ముగింపు ఎలా ఉండాలంటే దేవుడికి ఇష్టలుగా ఉండాలా. ఆ దావీదు ముగింపు చాలా మంచిగా ఉంటుంది. అంటే కార్య ప్రారంభము కంటే కూడా కార్య అంత్యము చాలా మంచిగా ఉండాలట. చాలా మంది అన్ని ప్రారంభించేస్తారు, కానీ ఎండింగ్ మాత్రం కరెక్ట్ గా ఉండదన్నమాట. కాబట్టి ఎండింగ్ కూడా మనది కరెక్ట్ గా ఉండాలంటే మనం ఖచ్చితంగా దేవునితో నడవాలా, దేవునికి లోబడాలా, దేవుని యందు మనం నమ్మిక ఉంచాలా. అప్పుడు మన జీవితాలు సంపూర్ణతలోనికి దేవుడు నడిపిస్తాడు. అదాయన బాధ్యత, అదాయన ప్రేమ, అది మనము కనుక్కోవాలి. అంతేగానివ్వండి మన ఇష్ట ప్రకారం మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని మనకు ఉంది కదా అని ఇష్ట ప్రకారం చేస్తే సొలొమోనులాగా జీవితం అయిపోతుంది. అలాంటి జీవితం మనం కలిగి ఉండకుండా దేవునికి ఇష్టమైన జీవితాన్ని కలిగి ఉండాలని ప్రార్థిద్దాము. మన వినికిల్లో దేవుడు మనకిచ్చిన ఈ మాటలను దేవుడు దీవించును గాక. ఆమేన్. మహోన్నతుడా, జీవం కలిగిన దేవా, జీవాధిపతి నీ స్తోత్రం నాయనా. సొలొమోను అయితే ప్రభా ఎంతో భయభక్తితో జ్ఞానాన్ని పొందుకున్నాడు. ఆ జ్ఞానంతో పాటు ఐశ్వర్యం ఇచ్చారు. ఈ ఐశ్వర్యంతో పాటు ప్రభా ఆయన ప్రభా శోధనలో పడిపోయి అనేక మందిని అయా పెళ్లి చేసుకోవటము, ఉపపత్నులను కలిగి ఉండటం చూస్తున్నామయ్యా. కాబట్టి వాళ్ళ ఇష్ట ప్రకారం ఆ భార్యలు చెప్పినట్టు ప్రభా ధూపాలు వేస్తున్నాడు, చెట్లకు పుట్టలకు ప్రార్థిస్తున్నాడు. మీ నాయన అన్నిటికీ నా తండ్రి లాంటి జీవితాన్ని కలిగి ఉండకుండా మీకు అయా ప్రభు వ్యతిరేకమైన జీవితం జీవించినట్లు లేఖనం చెప్తుంది ప్రభా. కాబట్టి తన దగ్గర ఉండేటువంటి రాజ్యాలు మీరు తీసివేసి అయా పరులకు మీరు అనుగ్రహిస్తున్నారు. అయా ప్రభా అలాంటి ఘోరాతి ఘోరమైన జీవితం మేము ఎప్పటికీ కలిగి ఉండకుండా ఎల్లప్పుడూ లోబడి విధేయులమై మమ్మల్ని మేము తగ్గించుకొని నీ నామాన్ని హెచ్చిస్తూ నీకు సాక్షులు ఈ లోకంలో కొనసాగే కృపను దయచేయి. ఇదిగో వీడియోను చూస్తున్నటువంటి బిడ్డలను, వాళ్ళ కుటుంబాలను, వాళ్ళ అవసరతలను అక్కను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి అవస్థకు తీర్చండి. మీకు లోబడే స్థితిని ప్రతి బిడ్డకు అనుగ్రహించండి. అయా జ్ఞానం ఉందని విరమిగిపోకుండా, అందం ఉందని విరమిగిపోకుండా, అయా స్థాయి ఇచ్చారని విర్రవిగిపోకుండా ఇవన్నీ ఇచ్చినందుకు వీటన్నిటిని ప్రభా మీ కొరకు గణపరిచే విధంగా మా జీవితాలు ఉండునట్టు ప్రభా మీరు కార్యం జరిగించి మమ్మల్ందరినీ సత్యంలో నడిపించమని, మరలా మీ చిత్తమైతే మేం కలుసుకునే పర్యంతరం మీ కాపుదల భద్రతాక్షేమం నీ బిడలకు మాకు అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి ప్రతి మాలు వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికి షాలోమ్ అండి. ప్రైజ్ లార్డ్. వీడియో ఖచ్చితంగా మీరు చూడండి, స్కిప్ చేయబాకండి, షేర్ చేయండి, లైక్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి. అనేకులకు మన ఛానల్ తెలియచేసి ఇది రాజ్య మర్మం, దేవుని రాజ్యానికి మనం చేరాలంటే ప్రతి ఒక్కరు ఈ విందులో పాలుభాగస్తులు కావాలా. కాబట్టి బాధ్యత కలిగి ప్రతి ఒక్కరు ఇది ఏందిలే అనుకోకుండా ఖచ్చితంగా ఇది నిజం, ఇది నిజం, ఈ నిజాన్ని మీరు గ్రహించుటకు దేవుడు మీ యొక్క జ్ఞానాన్ని ఆయన యొక్క జ్ఞానం ఇచ్చి మిమ్మల్ని ఆ యొక్క మార్గంలో నడిపిస్తానని నమ్ముతూ మరలా మనం కలిసి ప్రయత్నము ఆయన కాపుదల భద్రత మీకు నాకు ఉండును గాక. ఆమేన్. షలోమ్.